నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్కి వచ్చారు అంటే 90% అద్దె ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. అయితే ఈ అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చాయి. డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. సో హీఈస్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన అనలిస్ట్, అలాగే తనకి ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రిలేటర్ ఆక్సిజన్ అండ్ టిడెక్స్ స్పీకర్ కూడా. తనని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, హౌ ఆర్ యు అండి? నమస్తే. సో అంటే ఇంటికి సంబంధించి అద్దెకుండే వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి అని అంటున్నారు. మరి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటిది? ఇంకా ఇంటికి అద్దెకుండే దానికి కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం లేదండి, మన నరేంద్ర మోడీ గారు గత 11వ సంవత్సరం 10 సంవత్సరాలండి షాకింగ్ న్యూస్ ఇస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈయన హార్ట్ అటాక్ ఇవ్వడు, ఇంక్రిమెంట్ చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మనకి ఇచ్చినట్టు కూడా తెలియదు. ఇంజక్షన్ ఇచ్చినట్టు మొదట నర్స తర్వాత నవ్వదు. సో షాకింగ్ న్యూస్ ఇవ్వడు. కాకపోతే ఇప్పుడు ట్రంప్ షాకింగ్ న్యూస్ ఇస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్. ఈ 4 ఇవ్వడు, మెల్లమెల్లిగా. సో ఆయన డిజిటల్ ఫస్ట్ డిమానిటైజేషన్లో మీకు తెలుసు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవగానే తర్వాత డిజిటల్ ఆయన ఈ పథకం పెట్టడానికి 5% ఉంటే ఎక్కువ. ఈరోజు 70-80%. నేను మొన్న ఎయిర్పోర్ట్ నుండి వస్తుంటే ఒక దగ్గర కాఫీ తాగాలని ఆగా, కొబ్బరికాయ బొండోళ్ళు ఉన్నాడు అక్కడ, బజ్జీలోడు ఉన్నాడు, కూల్ డ్రింక్స్ లోడు ఉన్నాడు. 3 పేమెంట్లు యూపీఐలో అక్కడ అదేంటంటారు స్కానర్ పెట్టారు. అంటే డిజిటల్ వాళ్ళు అడుక్కునే వాళ్ళు కూడా సార్ ఒక 10 రూపాయలు ధర్మం చేయండి సార్ ఇది అంటే డిజిటలైజేషన్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే బ్లాక్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ టు వైట్. సో డిజిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ డిజిటలైజేషన్ వల్ల ఏమవుతుందంటే కొంత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక ల్యాండ్ 1 ఎకరం పెట్టి కొనుక్కున్నాను 1 కోటి రూపాయలకి, గవర్నమెంట్కి వచ్చేది 10 లక్షల మీదే వస్తుంది, మిగతా 90 లక్షల మీద రావట్లేదు. అది బ్లాక్ మనీ. ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మార్కెట్ ఎందుకు తగ్గుతుంది? క్యాష్ మూవ్మెంట్ ఉంటుంది. ప్రతి బెడ్లో చెక్ చేస్తే 50,000 కంటే ఎక్కువ ఉంటే నేను పట్టుకుంటారు. ఎక్స్పెన్షన్ ఎక్కడ తెచ్చావు, ఎవరు ఇచ్చారని. సో ఆ విధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది భారీ ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని డిజిటలైజేషన్ చేసి మొత్తం ట్రాన్స్పరెన్సీ చేస్తే అన్ఆర్గనైజ్డ్ అంతా ఆర్గనైజ్ అవుతుంది. సో ఇంటి ఓనర్స్కి ఎందుకు పెట్టారంటే మనం ట్యాక్స్లు కట్టట్లేదు, చాలా మంది రెంట్లు తీసుకుంటారు, క్యాష్ రూపంలో తీసుకుంటారు. అదొక ప్రాబ్లం. అయితే రెండో ప్రాబ్లం ఏంటంటే టెనెంట్స్ కూడా మోసం చేస్తున్నారు, రెంట్లు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇది అడగడానికి కూడా స్కోప్ లేదు. అందుకని గవర్నమెంట్ ఏమందంటే మీరు కంపల్సరీ ఎవరికైనా మీ ఇల్లు అద్దెకిస్తే 10,000కి ఇచ్చినా 20,000కి ఇచ్చినా మీరు కంపల్సరీ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి. మీరు చేయండి, వాళ్ళతో చేయించండి. ఆయనకో పేపర్ ఇవ్వండి, మీకో పేపర్ పెట్టుకోండి. రేపు పొద్దున ఇలా మోసం చేసే టైంలో ఉంటే నేను ఇంత ఒప్పుకున్నావు ఇంత ఇవ్వాలని. కొంతమంది ఏం చేస్తారు 50-50 బ్రిటానియా అంటే సగం చూపించి సగం చూపించట్లేదు. అది కూడా డేంజరే. అతివృష్టి అనావృష్టి అంటే మీరు చూపిస్తే మొత్తం చూపించకపోతే ప్రాబ్లం. లీగల్గా పోతే కనుక మీరు డాక్యుమెంట్ ఉండి ఇంకా కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మంచి. ఎందుకంటే మామూలు 100 రూపీస్ 20 రూపాయలు స్టాంప్ పేపర్ రాసుకుంటే కొద్దిగా వ్యాలిడిటీ. కోర్టుకు వెళ్తే SROలో రిజిస్టర్ చేస్తే 100% యాక్షన్ తీసుకుంటారు. సో గవర్నమెంట్ ఏమంటే వాళ్ళు ట్యాక్స్ డబ్బులు కావాలి. గవర్నమెంట్ నడవాలంటే ఏం కావాలి? వాళ్ళు డబ్బులు కావాలి. సో ట్యాక్స్ ఇన్కమ్ చూపిస్తే ట్యాక్స్ కట్టాలి. 5%, 20%, 30% స్లాబ్స్ ఉంటాయి. సో వీళ్ళకి వచ్చే ప్రతి ఇన్కమ్ మామూలుగా శాలరీ వస్తాయి, బిజినెస్ ఇన్కమ్ ఉంటుంది, దాంతో అదనపు భూముల మీద వస్తుంది, అగ్రికల్చర్ రెంటల్ మీద వస్తాయి. ఇవన్నీ పెట్టి ఆ ట్యాక్స్ ఎంత పడుతుందో ఆ స్లాబ్ కడతాం. సో గవర్నమెంట్కి ఉపయోగం, సేఫ్టీ టు ది టెనెంట్. రేపు అంటే ఈ భారం అంతా మరి ఎవరిపైన? టెనెంట్స్ పైనే పడుతుంది అంటారు కదా. అంతే మరి. ఇప్పుడు కుచ్చు పానేకి కుచ్చు కొనా హై. సో అంటే ఓనర్ అనేవాడు కొంతమంది డిక్లేర్ చేస్తున్నారు, కొంతమంది డిక్లేర్ చేయట్లేదు. డిక్లేర్ చేయని వాళ్ళకి ఇబ్బంది, చేసేవాడు పెద్ద ఇబ్బంది ఉండదు. చేస్తే మంచిదే. ఎందుకంటే రేపు పొద్దుట ఓనర్ కెన్ చీట్ ది టెనెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. వెంకటేశ్వర యాటిట్యూడ్ బ్లాక్ బస్టర్ అని వచ్చింది. అంటే రేపు పొద్దుట ఓనర్ అగ్రిమెంట్ లేదు, నువ్వు ఖాళీ చేసాడు, నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. ఓనర్ 2 నెలలు 3 నెలలు ఉంటుంది. నాకు అర్జెంటుగా మా కూతురు పెళ్లి చెట్టు ఖాళీ ఎక్కడ పోతే రోడ్డు మీదకి వెళ్ళాడు కదా. మన కేసీఆర్ గారు కరోనా వచ్చినప్పుడు కూడా ఓనర్ని ఎక్కువ చెప్పాడు, మీరు ఎక్కువ ఒత్తిడి చేయకండి, వాళ్ళకి ఇన్కమ్ లేదు, 50% తీసుకుంటే చెప్పాడు గవర్నమెంట్ తరఫున. చాలా మంది ఫాలో అయ్యారు. ఇక్కడ ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ముగ్గురు విన్ సిచ్యుయేషన్. గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలి, ఓనర్ సేఫ్టీ ఉండాలి, అంటే టెనెంట్ సేఫ్టీ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మీకు ఇబ్బంది ఉంటుంది. అండ్ రైట్స్ కూడా లీగల్ రైట్స్ వచ్చేసి కొన్ని రోజులు అయిన తర్వాత కంటిన్యూ 11 నెలలకి అగ్రిమెంట్ సైన్ చేస్తారు. 12 నెలలు వస్తే రైట్స్ వస్తాయి లీగల్గా. అందుకనే ఎవ్రీ 11 monthsకి రెన్యూవల్ చేస్తారు చాలా మంది అగ్రిమెంట్ రాసుకుంటే. అండ్ రిజిస్ట్రేషన్ చేయమంటే ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎవరు పెట్టుకోవాలి రిజిస్ట్రేషన్ డబ్బులు?
కొంతమంది టెనెంట్స్ వద్దంటారు, కొంతమంది ఓనర్స్ వద్దంటారు, కొంతమంది ఇద్దరు కావాలంటారు. సో 3కి ఓనర్ వద్దని టెనెంట్ కావాలంటే టెనెంట్ పెట్టుకోవాలి, టెనెంట్ కావాలని ఓనర్ కావాలని టెనెంట్ వద్దంటే ఓనర్ పెట్టుకోవాలి. చాలా మంది కొంతమంది ఓనర్లు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా టెనెంట్తో కట్టేస్తారు, చాలా తప్పు. మీరు ఎప్పుడు మీ ట్యాక్స్ మీ అకౌంట్ ఉండాలి. ఒక టెనెంట్ అకౌంట్ 7-8 సంవత్సరాలు వెళ్ళింది అనుకోండి, 12 సంవత్సరాలు దాటితే ప్రాపర్టీ అయిందంటే మీరు ఏం చేయలేరు. సో మీరు ట్యాక్స్లు కట్టాలంటే మీరు డబ్బులు ఆయన దగ్గర తీసుకొని మీ అకౌంట్ నుండి డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆపోజిట్ టెనెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం యూ మే బీ ఇన్ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏముంటుందంటే మీరు వచ్చిన ఇన్కమ్ని మొత్తం డిక్లేర్ చేయండి, డిక్లేర్ చేసి దాన్ని కట్టాల్సిన ట్యాక్స్ కట్టండి, మీకు సేఫ్గా ఉంటారు. ఇప్పుడు ఈ రూల్ పెట్టిన తర్వాత ఏం జరిగింది, ఓనర్స్ వీళ్ళకి రెంట్ పెంచేస్తున్నారు. సో ఎట్లా తిరిగి మళ్ళీ రెంట్ ఎవరు ఉంటున్నారు వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఇటు గవర్నమెంట్ బాగుంటుంది, ఇటు ఓనర్స్ బాగుంటుంది, మధ్యలో మిడిల్ క్లాస్ కి ఎఫెక్ట్ అవుతుంది. రిచ్ కి పూర్ వాడికి ఎఫెక్ట్ కాదు, అనేది రాడు కాబట్టి. రిచ్ వాడికి ఎఫెక్ట్ కాదు, పైన ఉన్నాడు వాడు. అటుకు చెట్టు మీద మంచి తరగతులే. ఎందుకంటే ఇప్పుడు ఇది బిజినెస్ అండి, అది ఇల్లు అద్దెకేయడం కూడా ఒక బిజినెస్. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు చారిటీ చేయడు కదా. ఆయనకి ఇప్పుడు మీరు 10,000 ఇస్తాను అనుకోండి, 20,000 2,000 ట్యాక్స్ కట్టి 2,000 పోతాయి కదా. 2,000 వారం కన్జ్యూమర్ మీద వేస్తారు. ఎక్సైజ్ ట్యాక్స్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ పెరిగితే అది ఎవరికి మనకే పాలన చేయదు, నో మనీ అబ్జర్వ్ చేయలేడు. కాబట్టి గవర్నమెంట్ ఏంటి స్లోగా మెల్లిగా ఏం చేసినా వాళ్ళు ఒకటే మెయిన్ ఇంటెన్షన్, బ్లాక్ అమౌంట్ మ్యాక్సిమం తగ్గిపోవాలి, వైట్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. వైట్ ట్రాన్సాక్షన్ అయితే బెస్ట్ బెనిఫిట్ గవర్నమెంట్కి, స్టేట్ కానీ. ఎందుకు వాళ్ళు దాని ట్యాక్స్ పర్సంటేజ్ కలెక్ట్ చేసుకుంటే XYZ 18% GST కట్టాలి. అంటే 10,000 రెంట్కి 1,800 ఎక్స్ట్రా పడుతుంది. సో 1,800 అగ్రిమెంట్ రాస్తే మీరే కట్టాలి. కొంతమంది బోర్డ్స్ పెట్టుకుంటారు, రెసిడెన్షియల్ ఏరియా తీసుకొని కమర్షియల్ ఆపరేషన్ చేస్తే తప్పది. మీరు పక్కన బోర్డు పెట్టారు అనుకోండి, RTV అని, బోర్డుకి ట్యాక్స్ కట్టాలి, మున్సిపాలిటీకి. ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ అయిపోతుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్ అంటే ఇప్పుడు సపోజ్ నేను జూబ్లీస్ ఒక ఇల్లు తీసుకున్నా, 30,000 ఉండేది రెంట్ ట్యాక్స్ సంవత్సరానికి. మేము రెంట్కి తీసుకొని బోర్డు పెట్టాం, బోర్డు 30,000 కాస్త 1,20,000 అయిపోయింది. అంటే 4-5 టైమ్స్ పెరిగిపోద్ది. ఉట్టి ట్యాక్సే కాదు, ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగిపోద్ది, వాటర్ బిల్లు పెరిగిపోద్ది, అన్ని ట్యాక్స్ కమర్షియల్ పడతాయి. సో ఈ ఓనర్ ఎందుకు పెట్టుకుంటాడు, ఓనర్ ముందే మాట్లాడు, కమర్షియల్ అంటే నాకు సంబంధం లేదు, మీరే ఎంత అంత కట్టుకోవాలి, నా రెంట్ మాత్రం ఇంత అని చెప్తాడు. సో దే ఆర్ వెరీ క్లియర్. సో టెనెంట్ క్లియర్ ఉన్నాడు, ఆ పెయిన్ తీసుకునేవాడే దే విల్ గెట్ ద ప్రొటెక్షన్, నేను ఇవ్వను అంటాడు. సో ఓవరాల్ ఇన్కమ్ ట్యాక్స్ కొరడానికి ఎందుకన్నా అంటే కొత్త రూల్స్ పెట్టి ఇంతవరకు సేఫ్గా హ్యాపీగా ఉన్న వాళ్ళని వాళ్ళకు 20% కట్టిపెట్టాడు, 18% కట్టాలి. ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ వేరు 20%, 30% వరకు కూడా వెళ్తుంది ఇన్కమ్ ఎక్కువ ఉంటే. ఇప్పుడు మీకు సపోజ్ నెలకు 10 లక్షలు వచ్చింది అనుకోండి, 1,20,00,000 అంటే మీకు ఎంత కూడా 30% స్లాబ్లోకి వెళ్ళిపోతుంది. మీకు వచ్చిందా ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ కూడా 30-35% ఎగిరిపోతుంది ఓవరాల్. ఒక విధంగా పాజిటివ్స్ చెప్పాలి, ఎందుకంటే సేఫ్టీ కూడా ఇక్కడ ట్యాక్స్ కట్టినా సేఫ్టీ ఉంటాం మనం సేఫ్గా. రేపు పొద్దున్న మీరు లోన్కి వెళ్ళాలని ఇవన్నీ కూడా వాల్యూ అవుతాయి. మీరు డబ్బులు తీసుకుని అఫీషియల్ రికార్డ్స్, సిబిల్ రేటింగ్, అయితే మీకు హౌస్ లోన్ కావాలి, హోమ్ లోన్ కావాలి, రిపేరింగ్ లోన్ కావాలి, బిల్డింగ్ లోన్ కావాలంటే మీకు ఎంత వస్తుంది ఇన్కమ్ అనేది ప్రూఫ్ ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ అయితే మీకు బ్యాంక్ లోన్ ఇవ్వడు. సో నేను ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అ పాజిటివ్ స్టెప్. ఇనిషియల్గా కొద్దిగా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడైతే మనం పెట్రోల్ రేట్ పెంచుతా అంటారు గవర్నమెంట్, వాళ్ళు 5 రూపాయలు పెంచాలంటే 10 రూపాయలు పెంచుతారు, రూమర్ వదులుతారు. అపోజిషన్ కనుక అట్లా పెంచుతుంటే 5 రూపాయలు చేసి వాళ్ళు అనుకునే టార్గెట్ 5 రూపాయలు వచ్చేస్తుంది. అని మనం ఒక 1 వీక్ సైకిల్ మీద వెళ్దాం, రిక్షాలో, తర్వాత మళ్ళీ రెడ్డి గారు వచ్చారు మొదలు పెట్టండి, కుక్కలాగా తాగినంతసేపు తిన్నగా ఉంటుంది, వదిలితే మొదలు వెళ్ళిపోతుంది. సో ఓవరాల్ నేను చెప్పేది అంటే స్టెప్ ఈజ్ గుడ్, బట్ ఎంతవరకు పాటిస్తారు అనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.